పాపాలు కూడా మోస్తాడు కదా. మరి నా పాపాలు క్షమించు అని ఎందుకు అడుగుతున్నావు? ప్రతిసారి ఎందుకు పాపాలు క్షమించు అని అడుగుతున్నావు? ఎందుకంటే పాపము చేసిన ప్రతిసారి పశ్చాత్తాపడి ఆయనను అడిగినప్పుడు ఆయన కడిగి పరిశుద్ధపు లేదు, ఆయన ఆల్రెడీ మరణించాడు కదా, ఆయన ఆల్రెడీ నా పాపం అంతా కడిగేస్తాడు కదా, నా పాపం అంతా సిలువ పైన వ్రేలాడబడ్డది కదా, మరలా నేను అడగనక్కర్లేదు కదా, ఎన్ని పాపాలు చేస్తున్నా అడగనన్ను. జస్ట్ లైక్ దాట్ శాపాలు కూడా మనకి తెలియకుండా ఒకవేళ మీరు చేసే క్రియలకి పరిణామాలు అనుభవిస్తున్నట్లయితే దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ అండ్ దట్ ఈస్ ద కర్స్ దట్ ఈస్ ఫాలోయింగ్. బట్ మీ కుటుంబము అన్య కుటుంబము లేకపోతే దేవుని ఎరిగి తప్పులు చేస్తూ, అన్యాయము చేస్తూ, చీటింగ్ చేస్తూ, ఇవన్నీ లంచాలు తీసుకుంటూ, ఇవన్నీ చేస్తూ, లేకపోతే పితరులు ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, మదర్స్ వాళ్ళు చేసిన నిబంధన ఏంటంటే నా పిల్లలు నీకే అని వాళ్ళు మాటతోటి. రిమెంబర్, కవెనెంట్స్ ఆర్ ఆల్వేస్ మేడ్ విత్ బ్లడ్ అండ్ విత్ వర్డ్. రక్తముతోటి మాటతోటి చేయబడ్డది. ఒకవేళ వారు రక్తంతో చేయలేదేమో కానీ మాటతోటి చేస్తుంటారేమో, మాటతోటి చెప్పుంటారేమో, ఇదిగో నా బిడ్డల నీకు అని, లేకపోతే నా సమస్తము నీకు, నా కలిగినంత నీకు, నా ఇంట్లో ఏది పుట్టినా అది నీకు అని ఒక మాట చెప్పండి, అంతే. యూఆర్ ఇన్ అ బాండ్, ఒక కవెనెంట్లో, ఒక నిబంధనలో ఉన్నారు మీరు. ఏంటా నిబంధన? మీకు తెలియకుండా మీరు పుట్టక ముందే వాళ్ళు చేసిన నిబంధన బట్టి యూఆర్ ఇన్ దట్ కవెనెంట్, ఆ నిబంధనలో.